ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల గడువు ముగిసింది. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి 100 మంది, టీచర్ల స్థానానికి 17 మంది తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఊహించినట్టుగానే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంది. అయితే బీఆర్ఎస్ నేతలు ఇద్దరు స్వతంత్రులుగా నామినేషన్ వేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ సైతం ఒకే స్థానంలో నామినేషన్ దాఖలు చేసింది. బీజేపీ 3 స్థానాల్లో నామినేషన్లు వేసింది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టభద్రుల స్థానానికి 100 మంది, టీచర్ల స్థానానికి 17 మంది నామినేషన్ వేశారు. 11వ తేదీన నామినేషన్లు పరిశీలిస్తారు. 12, 13 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రులు టీచర్స్ 2 ఎమ్మెల్సీ స్థానాలకు చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టభద్రుల స్థానానికి 51 మంది నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డితో పాటుగా మొత్తం 100 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి చివరి రోజు 8 మంది నామినేషన్ వేశారు. 6 రోజుల్లో టీచర్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా మల్క కొమరయ్యతో పాటు 17 మంది నామినేషన్ వేశారు. చివరి రోజు కాంగ్రెస్, బీజేపీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా ర్యాలీలో నామినేషన్ దాఖలు చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్సీ నామినేషన్ల సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రుల వాహనాలను కలెక్టరేట్లోకి అనుమతించడంతో స్వతంత్ర అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అదే క్రమంలో బీజేపీ టీచర్స్ అభ్యర్థి మల్క కొమరయ్య సైతం భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండగా ఆ పార్టీ నుంచి టికెట్ ఆశించిన కరీంనగర్కు చెందిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, ట్రస్మా ప్రతినిధి యాదగిరి శేఖర్రావు పోటాపోటీ ర్యాలీలతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. అభ్యర్థుల ర్యాలీలతో కరీంనగర్ సందడిగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో అధికార కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో కదం తొక్కింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. పలువురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి 4 జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రుల సమక్షంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఉద్యోగాల పార్టీ అని, నిరుద్యోగులకు బాసటగా ఉన్న పార్టీ కాంగ్రెస్ అని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలు పట్టభద్రులకు ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యమని తెలిపారు. 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. ఏడాదిలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 55,000 ఉద్యోగాలిచ్చిందన్నారు. భారతదేశ చరిత్రలో కులగణన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. మరోవైపు అధికారంలో ఉన్నప్పటికీ కేవలం కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ స్థానంలో మాత్రమే పోటీ చేస్తున్న కాంగ్రెస్పై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పోటీ చేస్తున్న ఆ ఒక్క స్థానం కూడా గతంలో కాంగ్రెస్ గెలుచుకున్నదే. మళ్లీ ఆ స్థానాన్ని కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతోంది. అదే నియోజకవర్గం నుంచి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పోటీ పడడం లేదు. మరోవైపు ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా కాంగ్రెస్ పోటీ చేయడం లేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ 2 చోట్ల ఫలానా అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని కూడా ఇంతవరకు చెప్పలేదు. ఇంకోవైపు బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేస్తూ తనకు ఎదురు లేదనే స్థాయిలో ప్రచారం కూడా చేస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ నియోజకవర్గంలో బలం లేకపోయినా బీజేపీ తన అభ్యర్థిని పోటీలో దింపింది. ఉత్తర తెలంగాణలో ఉన్న బలం బీజేపీకి తూర్పు తెలంగాణలో లేదు. అయినా సరే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీకి నిలపడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కేంద్రంలో అధికారంలో ఉండడం కాషాయ పార్టీకి కలిసి వస్తోంది. రాష్ట్రానికి కేంద్రం ఎంతగా నిధులు ఇస్తుందో బీజేపీ నేతలు ప్రచారంలో చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో సత్తాచాటి రాబోయే శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. మరోవైపు 10 ఏళ్లు నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనడం లేదు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు కావడం, ఆ వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేకపోవడంతో బీఆర్ఎస్ చతికిలబడింది. పైగా ముఖ్య నేతలపై కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందని తెలుస్తోంది. కనీసం ఫలానా వాళ్లకు ఫలానా పార్టీకి సపోర్ట్ చేస్తామని కూడా చెప్పలేని స్థితిలో ఉంది బీఆర్ఎస్. ఈ పరిణామాల మధ్య బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని 2 ఎమ్మెల్సీ స్థానాలపై గట్టిగా గురిపెట్టింది. అక్కడి ఉమ్మడి 4 జిల్లాల్లో బీజేపీకి 4 ఎంపీలు ఉండడం కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ కేవలం గతంలో గెలిచిన స్థానానికే పరిమితం అవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో, ఫలితాలు ఎలా వస్తాయో తెలియాలంటే ఎన్నికల వరకు వేచి చూడవలసిందే మరి.